నా పేరు సూరమ్మ. నా మొగునికి కొంచెం ఆరాము లేదుకుండే, ఇంకా గడ్డ అయిండే చిన్నది చూడనికి చిన్నది, అది చిన్నది కనపడుతుండేది. అది ఏం చేస్తుంది అని 2 రోజులు ఇంటికి అడగల తప్పుకి అది జగ్గి నొప్పి వచ్చేది. అతనికి జగ్గి నొప్పి వస్తుందంటే యథారీతిని బైకేసి మామ పోయి దవాఖానికి పోయి చూపించుకొస్తామని పోతే అది అడ్మిట్ కావాలా, అడ్మిట్ అవుతుందంటే 2 రోజులు అడ్మిట్ అయితే అది బాగా అవుతుంది అంటే డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పిన అందుకు పోయి 2 దినాలు అడ్మిట్ అయ్యడము, 2 దినాలు ఉంటే 2 దినాలు నుంచి అది మెడిసిన్ ఎక్కుతూ ఉండదు. ఇంత ఎక్కువైపోయి బాగా ఎక్కువైపోయిగా మాకు చూడడానికి చిన్నగా కనపడుతుంది గడ్డ. అందుకు పోతే పెద్దగా మంచి ప్లేస్లు అయ్యేది అది గడ్డ. అట్లా బాధ ఉంటుందమ్మా అనిపాసని డాక్టర్ గురించి చెప్పారు. ఆ నొప్పికి సూడిని కోసం చెప్పలేక సాటి రాబోతుంది. డౌకన్నా 2 దినాలు మమ్మల్ని అనుకొని తీసుకొని వచ్చినాము. ఆ నొప్పి అంటే నొప్పి కాదు, అతనికి అంత నొప్పి ఉండదు. డౌకర్లో వారం దగ్గర అడ్మిట్ అయితే ఇంత తక్కువ కాదు నొప్పి, ఇంత కొంచెం లెక్కలు కొంచెం కూడా తక్కువ కాదు. డాక్టర్ అయ్యా ఏమయ్యా ఇట్లే అవుతుంది ఇంతకింటికి ఎక్కవట్లు కానీ తక్కువ కాదు కదా ఏంటి అవుతుంది మాది ఏమయ్యలేదు, అరామవుతుంది అందుకోసం ఇట్లే అని చెప్పిపోతుంది. వారం దగ్గర ఉంటే వారం పలకి మించిన నొప్పి వచ్చినట్టు 2-3 దినాల ఆపరేషన్ చేసి దాన్ని మంచిగా చేశారు. అది ఆపరేషన్ చేసిన తక్షణమే గడ్డ నొప్పి తక్కువయ్యేదా. అతనికి మరి బేర సైతం దిక్కుంటే మరి ఏం దిక్కుంటే అతనికి ఆరాం లేనట్లు కొంచెం చూడడు, నోటి మాట్లాడు సరిగా, కొంచెం మనుషులను చూడడు. ఈ మనిషి మా మనిషి అనేది అస్సలు ఆరాం లేనట్లుగా చూసినట్లు కొడుతుండే. మన అతనికి ఇంత వాసం వచ్చి కదా ఏమకి ఇంటికాడ పిల్లలకు దిగడం మామకు దిగడం అయినాము. ఈ బాధ ఏం కాదు మాకు కానీ తెలిసేకలేదా ఏమో ఎట్లా చేయాలంటే అయ్యగారికి ఆ బద్దలు ఫోన్ చేసాడు. ఉదాహరణకు బేసారు నాడు అయ్యే ప్రయత్నం ఉంటాడు. అయ్యగారి మీద మొక్కి జాతికొచ్చి కలిసి ఏమని తీసుకొని సాయం తీసుకుంటారు. ఇక్కడ భర్త ఎట్లా చేస్తాడు. మెడిసిన్ ఎక్కువ తింటారా కాదనికేసారి అయ్యగారికి మనుషులు పెట్టి అనిపిస్తే మా వాళ్ళని పైంది అయ్యగారు నేను బైకేసి తక్షణంలో బైకేసి అయ్యగారిని ప్రేయర్ ముగించుకుని తక్షణంలో అయ్య వచ్చికేసి వచ్చి తెలకలు అయ్యని ఏమంటాడు, నీవెవరు ఇక్కడ వచ్చినావు, నీవు ఇక్కడ వచ్చినావు అంటే అయ్యని కనుక ఎదిరిస్తుందంటే ఏం చేసి నన్ను ఎవరు కాదు నువ్వుకే వచ్చిండని అయ్యాడు. వెతికేసి ఆ డౌట్లోనే ప్రేయర్ చేసాడు. ప్రేయర్ చేసిన తక్షణంలో నానేమనుకుంటారు నా మాట అంటే మేము ప్రేయర్ చేసుకుంటే కానీ మా మాట నీకు నచ్చలేదంటే నిన్ను అడిగి ఆరాధనకి లేదు. అయ్యగారు ప్రార్థన చేశాడు, నేను అయ్యగారు మాటలను నీవు వినుతంటే నీవు అయ్యగారు మాటలు పెట్టారు నేను క్షమించుతంటే అని మమ్మల్ని కళ్ళలో మేము ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తే అప్పుడు అయ్యగారు చెప్పాడు. నాకు ఏమని చెప్పాడు, ఏమయ్యా మాకు ఇట్లా అవుతుంది పొడవుకి ఇట్లా అయ్యేదయ్యా వారం మాకు ఇంత తక్కువ కాదు, మాకు చిన్నదానికి వచ్చి పెడితే మమ్మీ ఇక్కడ ఇంత పెద్దదయ్యేదంటే ఏమనేదయ్యా ఏం కాదమ్మా నీ భర్తకి ఏం కాదు, నీవేం వెదపడద్దు, నువ్వేం వెదపడద్దమ్మా ఏం కాదు. దేని తర్వాత కన్నా నన్ను నీకు ఉండాలి, నీ భర్తకి నన్ను నీకు చెప్తున్నాను, ధైర్యం నీకు చెప్తున్నాను, ఏం కాదు నీ భర్తకి ఏం కాదమ్మా, నీకు ఇక ఒక వారం పదకలు తక్కువ అవుతుందని చెప్తున్నట్టే అయ్యా అందు ప్రార్థన చేసి ఆ శుద్ధి చెప్పిన తక్షణంలో నాకు ఏం సాయం చేసాడంటే దేవుడు పెద్ద ధైర్యంతో సాయం చేసాడు. నాకు అవకాశాల చిన్నవారికి పెద్దలుగా అల్లిపోయేదండి. అయ్యగారు మా శుద్ధి చెప్పిన తగిన పెద్ద ధైర్యం వచ్చేదా. ధైర్యం వస్తే కూడా నానే ఎదబడినట్లయితే కదా, నానే ధైర్యం చెప్తేట్లయితే నా మగనికి నాదే కలపోవద్దు నువ్వు ఎదబడతాను నానే ధైర్యం చెప్తేట్లయితే అదెంత అయిన వారం అయినక్కడ డిశ్చార్జ్ చేసుకొని ఇదే ఆయుధారు ఉపవాసం ప్రార్థనలు మొక్కలు అయిపోయింది. ఆయుధారు నాడు డిశ్చార్జ్ చేసుకొని వచ్చింది. అయ్యగారితో మరి ప్రార్థన చేసుకొని పోతే మరొక వారం ఏమీ శాత కాదు.
ఏం శాత కాకుండా కానీ మరి గురారు నాడు రైతులకి అట్లే మరి తోలుకుపోతే ఆయన గారు కానీ చూసేప్పుడు అక్కడ అంత మా ప్రార్థన ఇస్తే వచ్చి కలిసి బయట ఓపిక లేక అలా బయట పడుకున్నాడు అంత కుసుండికి కదా శాతగాక బయట పడుకుంటే ఇంట్లో నాలుగు ఏం తండ్రి మాకు ఇంత వాసం వచ్చేది కదా ఆయన అన్నిటికీ నీదే చుడతావా నీదే దిక్కు మా పిల్లలు ఇక్కడ మామూలు ఇక్కడ ఆయన ఇంటికి వచ్చి కదా మాకు శాంతి లేనట్లేదు. అదే దినం నా బిడ్డలు 1 గంట 2 గంటల దగ్గర ప్రేయర్లే ఉంటుండ్రు. అతని గురించి ప్రార్థన చేసుకుంటూ 1 గంట 2 గంటల దగ్గర చేసే పడుకుంటుండ్రు. అది కూడా ధ్యాస కాదు, అది కూడా అతనికి ఏం చేస్తారో ఎందుకని కొత్త కాకుండా అతని బాధ అతనే పడుతుండే. అదే అయ్యగారు 3 వారాలు కరెక్ట్ చెప్పాడు. 3 వారాలు మీరు తిరగండి అమ్మా, వారానికి నీ భర్త నీకు బాగా అయిపోతాడు, నువ్వేం భయపడద్దు, నువ్వేం ఎదపడదు, దేవుడి తర్వాత దేవుడు నేను ఉండాలంటే నన్ను గట్టిగా అయ్యి నాకు అంత చెప్పాడు. చెప్తూ కూడా బాగలేకుండా మనుషులు కూడా నన్ను అట్లే పట్టుకొని పోయింటే దేవుని కృపను బట్టి దేవుని మహామయను బట్టి వారానికి ఎందుకు 4 వారాలు లేదా వారానికి ఒగుతా దేవుడు మయగల దేవుడు మాకు సత్తపరిచాడు, ఆరాధన చేశాడు. గట్టిగా చెప్పట్లు పెడదాం. దయచేసి గమనించండి, చాలా ఇబ్బందులు శోధనలో ఉన్నప్పుడు అది ఉపవాస ప్రార్థన దినమే. పోయిన నెలలో ఉపవాస ప్రార్థనలోనే ఉన్నాను నేను, లెక్కకి బయటికి రాకూడదని. ఆ టైంలో ఫోన్ వచ్చింది, చాలా సీరియస్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలంటే. పోతే లోపల ఉన్న దురాత్మ బయటకు వచ్చేటది, నీవెవరివి బయటికి వచ్చావు, వాళ్ళు ఏమైనా చుట్టాలా నీకు, చుట్టాలా ఇంటికి వచ్చే బాగా వచ్చేవులే ఫోన్ ఇట్లే మాట్లాడింది. దాని మాటలు మిమిక్రీ చేస్తున్నాను నేను, అలానే మాట్లాడింది. దాంతో చెప్పాను, ఏసునామమున వెళ్ళిపోవాలను, శరీరంలో ఉండకూడదు, ఆ బిడ్డ యేసయ్య బిడ్డ అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడు. ఆటోలు తీసుకుని వచ్చేవాళ్ళు. నిన్న వారం చూశాను నేను, గురువారం ఆటోలో వస్తున్నటువంటి 2 భార్యాభర్తలు బండి మీద వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఆటోలో వస్తున్నటువంటి వీళ్ళు బండి మీద వస్తున్నారు కదా, దేవుడు ఎంత వండర్ చేశాడని. దేవుడు ఇచ్చిన కార్యం బట్టి గట్టిగా చప్పట్లు పెడతాం. దేవానికి స్తోత్రాలు. ఈ కుమారుని సంపూర్ణంగా ముట్టి బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, కృప చూపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. Very good.